ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 2న జరగబోయే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఆటో స్టిక్కర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సామినేని ఉదయభాను ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే ఉన్నత వ్యక్తిని జనసేన నేత శంకర్ కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టామని, రాగల ఆగస్టు 2న సామినేని ఉదయభాను పుట్టినరోజు మరింత ఘనంగా నిర్వహిస్తామని సౌజన్య తెలిపారు. జనసేన శ్రేణులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీలోకి ఆహ్వానించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప నాయకుడిని ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. సామినేని ఉదయభాను గారు జగ్గేపేట నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ అయిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ, అలానే కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకుంటూ ఎన్నో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి జన్మదిన వేడుకల సందర్భంగా అశోక్ కవకొండ ఆధ్వర్యంలో ఈరోజు ఆటో స్టిక్కర్లు ఆవిష్కరణ జరిగింది. ముందుగా ఉదయభాను గారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో ఆయన జిల్లా అధ్యక్షులు బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ, అసలు ఆయన వయసు సంబంధం ఎక్కడ మేము కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మేము ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే ఒక బాధ్యత తీసుకుంటామో ఆ బాధ్యతకి నిరంతర శ్రమ చేయాలి అని చెప్పనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం. మరొకసారి ఆయన ఇలాగే నిండు 100 ఏళ్ళు జనసేన పార్టీలోనే కొనసాగుతాం, మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సామినేని ఉదయభాను సార్. జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి జన్మదినోత్సవానికి సందర్భంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేశారు. మన దోమకొండ అశోక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ లాంచ్ చేసి, ఎల్లుండ వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు పేద